హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి సంక్రాంతికి వచ్చే 5 సినిమాల్లో ఏది టాప్ గ్రాస్‌లో ఉంది? ఏ సినిమా ఇప్పటి వరకు హిట్లయ్యాయి అని ఒకసారి చూద్దాం. ముందుగా 'రాజాసాబ్' గురించి చూద్దామండి. 'రాజాసాబ్' వచ్చి 210,00,00,000 గ్రాస్ వచ్చిందండి. 210,00,00,000 గ్రాసు, 128,00,00,000 షేర్ రావడం జరిగిందండి. అక్షరాల 'రాజాసాబ్' నిన్నటితో 8 రోజులు, 9 రోజులు పూర్తి చేసుకుందనుకుంటా. ఆ విధంగా వచ్చిందండి గ్రాస్ వచ్చేసి. 210,00,00,000 పైగా గ్రాసు, 128,00,00,000 అక్షరాల షేరు. అదేవిధంగా మన శంకరవర ప్రసాద్ గురించి చూద్దామండి. మన శంకరవర ప్రసాద్ గురించి లాస్ట్లో మాట్లాడదాం. తర్వాత వచ్చి 'అనగనగా ఒక రాజు'. 'అనగనగా ఒక రాజు' సినిమా ఇప్పటికే క్లీన్ హిట్గా అయిపోయి లాభాల బాటలో పడేసిందండి. ఈ సంక్రాంతిలో 5 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ అని ఏ సినిమా అంటే ఖచ్చితంగా 'అనగనగా ఒక రాజు' అండి. ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోవడం, బ్లాక్ బస్టర్ వైపు దూసుకుని పోతుంది. దాదాపుగా ఈ సినిమా థియేటర్ల పరంగా ఓ 10-20 కోట్లు షేర్ ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంది. ఇది బ్రేక్ ఈవెన్ 28 కోట్లు. ఆల్రెడీ అది దాడేసింది. 3 రోజులుగానే 50 కోట్లు దాడేసింది. 4 రోజులుగాను నిన్న కూడా చాలా బాగా వచ్చింది కలెక్షన్. దగ్గర 70 కోట్లు ఒరిజినల్ కలెక్షన్. అంటే నిర్మాతలు వేసి అంటే 3 రోజులకే 60 కోట్లు పైగా వేసారు. ఒరిజినల్ కలెక్షన్ వచ్చి 68 కోట్లు గ్రాస్ వచ్చిందండి 4 రోజులుగాను. షేర్ వచ్చి దాదాపుగా 40 కోట్ల పైగా షేర్ వచ్చిందండి ఒరిజినల్ కలర్స్లో. ఆ విధంగా చూస్తే ఇప్పటికే 10 కోట్లు అటు ఇటులో లాభాల్లో ఉంది. ఈ సినిమా 20 కోట్లు పైగా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సినిమాకి పుష్కలంగా. తర్వాత వచ్చి భర్త మాసానికి విజ్ఞప్తి అండి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టపడాలి. సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ మిగతా వాటితో పోలిస్తే ఇది కొద్దిగా వెనకపడింది. రాజాసాబు ఇది కొద్దిగా వెనకపడి, బ్రేక్ ఈవెన్ తక్కువే 19 కోట్లు. మరి ఎందుకో బాగా డౌన్ అయిపోయింది సినిమా. చూడాలి, ఇది కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవాళ ఏమైనా కొద్దిగా గ్రోత్ చూపితే. సినిమాకి దీనికి మాఫియా బ్యాచ్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చేసారండి దీనికి. అందువల్ల డౌన్ అయ్యింది సినిమా. నారి నారి నడుమ మొరారి, అనగనగా ఒక రాజు రేటింగ్ బాగా ఇచ్చారు. అందువల్ల ఇవి ప్లస్ అయ్యాయి, రేజ్ అయ్యాయి సినిమాలు. ఈ భర్త మాసానికి విజ్ఞప్తి 2.5, 2.75 ఇలా ఇవ్వడం వల్ల ఇది యావరేజ్గా చూశారు సినిమాని. సినిమా అంటే బాగుంది. రవితేజ సినిమా సంక్రాంతి సినిమాలో 3 ఆప్షన్గా ఎంచుకోవచ్చు భర్త మాసానికి విజ్ఞప్తి. తర్వాత వచ్చి నారి నారి నడుమ మొరారి అండి. ఇది కూడా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ జస్ట్ ఇది 10 కోట్లు 12 కోట్లు అంట. 10-12 కోట్లు ఉంది. ఇది ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయి 2-3 కోట్లు షేరు లాభాల్లో ఉంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ పరంగా చూస్తే ఇది కూడా, ఈ సినిమా కూడా నారి నారి నడుమ మొరారి కూడా సంక్రాంతి విన్నర్గా అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అనగనగా ఒక రాజు, ఈ నారి నారి నడుమ మొరారి 2 సినిమాల్లో ఒకటి ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్గా పరిగణిస్తారు. గ్యారెంటీగా ఈ రెండో ఒకటి సంక్రాంతి విన్నర్ అవుతుంది. ఎందుకంటే హైయెస్ట్ కలెక్షన్ పరంగా చూస్తే రాజాసాబు, మన శంకరవర ప్రసాద్ ఉంటాయి, కానీ అలా ఆ విధంగా చూడరు. హిట్ చూడాలి. హిట్ పరంగా చూస్తే ఈ 2 సినిమాలు సంక్రాంతి విన్నర్ అవుతాయి. ఆ విధంగా చూస్తే అసలు ఈ 2 సినిమాలు దరిసేపులో కూడా ఉండవు నన్ను అడిగితే. అలాగైతే రాజాసాబు సంక్రాంతి విన్నర్ అవుతుంది. అది అవ్వదు కదా ఫ్లాప్ సినిమా. అందుకే ఏది ఎక్కువ హిట్ అయితే సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్
ఇలాగ కేటగిరీలు ఉంటాయి. ఆ విధంగా ఏ విధంగా ఏ ఇట్లో ఉన్నదో, ఏది ఎక్కువ ఇట్లో ఉన్నదో అది సంక్రాంతి విన్నర్గా పరిగణిస్తారు. తర్వాత వచ్చి మన శంకర్ వరప్రసాద్ అండి. మన శంకర్ వరప్రసాద్ ఈ సినిమాకి జరిగినట్టు ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో ఏ సినిమాకి జరగలేదండి. ఒక్కొక్కడు ఒక్క విధంగా చెప్తున్నాడండి కలసల్లో. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియటం లేదు. వెబ్సైట్లో ఒకలా చెప్తున్నాయి, కొన్ని వెబ్సైట్లో ఒకలా చెప్తున్నాయి, ఫ్యాన్స్ ఒకలా చెప్తున్నారు, నిర్మాతలు మరి ఇంకోలా చెప్తున్నారు. ఇవన్నీ కలుపుకుండి ఎక్కువ వేస్తున్నారు నిర్మాతలు. ఖైదీ 150 సినిమాకి అలాగే పేక్ కలెక్షన్లు వేశారు. చివరికి రాబోటికి అది 75 కోట్లు షేర్గా పరిగణించారు. 164 కోట్లు గ్రాష్. ఇది మన శంకర్ వరప్రసాద్ లాస్ట్కి ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు చెప్పలేం ఈ కలెక్షన్లో. ఈ ప్రజెంట్ అంటే ఫేక్ పోస్టులతో ఫుల్ సోషల్ మీడియాలో రన్ అవుతుంది. మన ఇండియాలోనే ఇంత ఫేక్ పోస్టులు వేసిన సినిమాకి ఏ సినిమా లేదంట. మన శంకర్ వరప్రసాద్ వేసినట్టు ఫేక్ పోస్టులు ఏ సినిమాకి వేయలేదంటున్నారు. లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్ కూడా వేశారు. దాని రికార్డ్ ఇది కొట్టింది. రోజు ఒక ఫేక్ పోస్ట్ వస్తుంది. ఒక్కొక్కరు ఒక ఫేక్ పోస్ట్ వేస్తున్నారు. చూడాలి ఈ సినిమా. నా అంచనా ప్రకారం ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అనిల్ రావిపూడి కష్టపడుతున్నాడు. మళ్ళీ సక్సెస్ మీట్ అన్నీ ప్రతి థియేటర్కి వెళ్ళడం, ప్రతి టౌన్కి వెళ్ళడం, మెయిన్ టౌన్లో ఉంటాయి ఆ టౌన్కి వెళ్ళడం. అనిల్ రావిపూడితో ఎవరి సినిమా తీసినా ఇదే ప్లస్ అవుతుంది. హీరో బాలకృష్ణ అని, వెంకటేష్ అవని, చిరంజీవి గారు అవని, మహేష్ బాబు అవని, ఇంకా ఏ హీరో అయినా సరే అనిల్ రావిపూడి తన సినిమా హిట్ అయ్యే వరకు నిద్రపోడు. ఆ విధంగా ఉంటుంది అనిల్ రావిపూడితో. సినిమాలో కంటెంట్ ఉందా, సినిమా బాగుందా బాగోలేదా అని కాదు, ఏదో విధంగా జనాల్లో తీసుకెళ్తాడు. నిజంగా రాజమౌళి కంటే గ్రేట్ డైరెక్టర్ అయ్యేలా కనబడుతున్నాడు అనిల్ రావిపూడి. ప్రమోషన్స్లో చూస్తే చాలా బాగా ఈ సినిమా చిరంజీవి గారికి హిట్ రావాలంటే హిట్ అవడానికి కారణం మెయిన్ అనిల్ రావిపూడే. 100కు 100% వాస్తవం. ఈ వెంకటేష్కి మార్కెట్ లేదు, మన చిరంజీవి గారికి మార్కెట్ లేదు ప్రజెంట్. చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు, మీ హీరో సోలోగా సినిమా తీసి హిట్ కొట్టమంటారు బాబు, ఆ భాగ్యం మాకు కల్పించండి చూద్దాం. అది ఏమో చిరంజీవి సోలోగా హీరో తీసి హిట్ కొట్టరా అది చెప్పుకోవడానికి ఉంటుంది. ఏ ఆకలి లేదు తోకలు లేదు. బాలకృష్ణతో కంపేర్ చేస్తున్నారట బాబు కర్మ. బాలకృష్ణ గారు మినిమం గ్యారెంటీ ఉంటుంది సినిమా, నష్టాలు ఉండవు. బాలకృష్ణ గారు అప్పట్లో కథానాయకుడు మహానాయకుడు ఎంత తేడా వచ్చిందంటే గవర్నమెంట్ మీద నెగిటివ్ వచ్చింది. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ మీద నెగిటివ్ రావడం వల్ల ఆ టైంలో ఈ సినిమాలు దిగాయి. దాన్ని ట్రోల్ చేయడం, అదే టైంలో మళ్ళీ మనోడు ఆర్జీవి మళ్ళీ లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా తీయడం, ఆ సినిమాకి జనాలకి ఎక్కడం, ఇవన్నీ మైనస్ అయ్యాయి. అంతేకాని కథానాయకుడు మహానాయకుడు అవి సినిమాలు బాగానే ఉంటాయి. చూడండి ఒకసారి. అవి హిస్టరీగా సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు, అలాంటివి లెక్క పెట్టకూడదు. అయినా సరే ఫ్లాప్ కాబట్టి ఫ్లాప్ డిసైడ్ చేశారు. అంతేగాని బాలకృష్ణతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు. చిరంజీవికి అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అర్హత లేదు. అంటే జనం ఏంటంటే మీ మాఫియా ఎక్కువయ్యి మీడియాలో పొలమని రుద్దుతున్నారు. బాలకృష్ణ గారికి ఒక మాట తడబడి ఉండడం వల్ల దాన్ని పట్టుకుని అలాగా రేజ్ అవుతున్నారు. అంతకన్నా ఎక్కువ ఉన్నాయి చిరంజీవిని, అందుకే ట్రోల్ చేస్తున్నారు. చూడండి, మొన్న చిరంజీవి గారికి ఫోన్ చేసి భార్య భర్తలు ఇద్దరిని మీ సినిమా చూసి కలిసిపోమంటున్నారు. అది నమ్ముతారు మీరు? అది ఎంత అబద్ధం. అలాంటి అబద్ధాలు ఎన్నో ఉన్నాయి చిరంజీవి గారు చెప్పి. అవి జనం తెలుసు. ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు ఎవరో నిజాయితీపరుడు ఎవరో అని. అది తెలుసుకోవడం ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.